కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనం అక్కడ చూసినట్లయితే ముందుగా 2 ఐపీఓస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఐపీఓ బజ్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. వీటిలో మనం ఏది అప్లై చేస్తే మనకి లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి అనేది కూడా మనం చెప్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మంచి సక్సెస్ రేట్ అయితే ఉంది. సో ఎవరికైతే లిస్టింగ్ గెయిన్స్ వస్తున్నాయో ఒకవేళ అప్లై చేసిన తర్వాత రావట్లేదంటారు, వెల్ అండ్ గుడ్. ఈవెన్ మనకి వన్స్ లిస్ట్ అయిన తర్వాత కూడా మనం రికమెండ్ చేస్తున్నాము. సో ఏదైతే మనకి ఐపీఓస్ అనేవి వాటి యొక్క వాల్యుయేషన్ కంటే తక్కువగా లిస్ట్ అవుతున్నాయో వాటిని మనం ఇమీడియట్గా టేకప్ చేయమని చెప్తున్నాము. వాళ్ళ ఎలక్ట్రిక్ లాంటిది. సో ఈవెన్ ఐఆర్ఈడిఏ కొన్ని అయితే ఇలా మనకి మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. సో లైక్ దట్ వచ్చేసి మనం ఐపీఓస్ అయితే ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే మనం లిస్టింగ్ గెయిన్స్ తర్వాత కూడా మనము సో మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ఎలా అప్లై చేయాలి కూడా మనం చూస్తున్నాము. ఏది అప్లై చేస్తే మనకి మంచి గెయిన్స్ వస్తాయి అనేది కూడా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చెప్తున్నాను. ఇంకోటి వచ్చేసి మనకి ఇది మెయిన్ బోర్డ్ ఐపీఓ అండి. మెయిన్ బోర్డ్ ఐపీఓ మనకి లెస్ దాన్ 15,000 ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఎస్ఎంఈ ఐపీఓ, ఇది వచ్చేసి మనకి 1,22,000 కావాలన్నట్లు చూస్తున్నాము. ఇది చూసినట్లయితే మనకి గలా ప్రెసిషన్ ఇంజనీరింగ్ 4th సెప్టెంబర్ క్లోజ్ అవుతుంది. సో మనకి అప్పర్ ప్రైస్ లిమిట్ 529 ప్రకారం తీసుకున్నట్లయితే 28 షేర్స్కి మనకి 14,812 అవుతుంది. ఇంకోటి వచ్చేసి మనము జేఎం గ్లోబల్ ఫుడ్స్, ఇది వచ్చేసి ఎస్ఎంఈ ఐపీఓ 4th సెప్టెంబర్ క్లోజ్ అవుతుంది. మనకి 1,22,000 అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. సో వీటి ఫైనాన్షియల్స్ చెక్ చేసి మనం వీటిలో ఏదో అప్లై చేయాలి, లేకపోతే రెండు అప్లై చేయొచ్చు అనేది ఒకసారి మనం ఫైనాన్షియల్స్ ద్వారా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్లయితే ముందుగా మనం గాలా ప్రెసిషన్ ఇంజనీరింగ్ అనేది చూద్దాము. దీని యొక్క కంపెనీ ఏంది అనేది మనం ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి లీడింగ్ స్పెషలిస్ట్ ఇన్ ద డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హై ప్రెసిషన్ కాంపోనెంట్స్ సచ్ as హై టెన్సైల్ ఫాస్టనర్స్, కాయిల్ స్పిరల్ స్ప్రింగ్స్, డిస్క్ అండ్ స్ట్రిప్ స్ప్రింగ్స్ అండ్ వెడ్జ్ లాక్ వాషర్స్ అన్నట్లుగా చూస్తున్నాము. సో ఇది ఒక ఇంజనీరింగ్ టెక్ కంపెనీ లాగా మనం ఇక్కడ చూస్తున్నామండి. ఇది మెయిన్ ప్రెజెన్స్ వచ్చేసి ఇండియాతో పాటు ఈవెన్ మనకు వచ్చేసి జర్మనీ, ఫ్రాంక్ఫర్ట్ జర్మనీలో కూడా ఆఫీస్ ఉన్నట్లుగా చూస్తున్నాం. యూరోపియన్ క్లయింట్స్ కూడా ఉన్నట్లుగా చూస్తున్నారు ఇక్కడ. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎక్స్పాన్షన్ కూడా జరుగుతుంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఓవరాల్గా మనం ఇక్కడ చూసినట్లయితే మేజర్గా మన ఇక్కడ దీని ఫైనాన్షియల్ రిపోర్ట్ చూస్తాము. క్రోర్స్లో ఉందండి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ మనకి. సో పీరియడ్ వచ్చేసి 2022 చూసినట్లయితే రెవెన్యూ 147.96 సిఆర్ ఉంటే ఎక్స్పెన్స్ 136.74 సిఆర్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 6.63 సిఆర్ ఉంది. అసెట్స్ 145.62 సిఆర్ అనేది మనం చూస్తున్నాము. 2023 చూసినట్లయితే రెవెన్యూ మనకు కొంత ఇంక్రిమెంట్ ఉంది 10%, నియర్ అబౌట్ ఎక్స్పెన్స్ కూడా 10% ఉంది. కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి మల్టీ ఫోల్డ్ అయితే ఉందండి, నియర్ అబౌట్ 4 times. సో అసెట్స్ మనకు వచ్చేసి 10% పెరగడం జరిగింది, 170.39 crores దాకా. 2024 చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మనకి నియర్ అబౌట్ 20% పెరిగింది, ఎక్స్పెన్స్ కూడా 20% పెరిగింది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి మనకు కొంత కరెక్షన్ అనేది కనిపిస్తుంది, అసెట్స్ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనపడింది. సో ఓవరాల్గా వచ్చేసి మనకు వచ్చేసి మంచి ఫైనాన్షియల్ రిపోర్ట్ అయితే మనం ఇక్కడ చూస్తున్నామండి గాలా ఇంజనీరింగ్. ఓకే, ఇది ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ. నెక్స్ట్ వచ్చేసి ఇది జేఎం గ్లోబల్ అనేది చూస్తాము. సో జేఎం గ్లోబల్ వచ్చేసి మేజర్గా మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఆపరేషన్స్ ఇవన్నీ మనం ఇక్కడ చూద్దామండి. డైరెక్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే మనకి సో బిగిన్ ఆపరేషన్స్ ఫ్రమ్ సెప్టెంబర్ 2008 ఆన్వర్డ్స్ అన్నట్లుగా ఇస్తున్నారు. ఇది ఒక డైరెక్ట్ ఈ కామర్స్, సోషల్ కామర్స్ యాజ్ వెల్ యాజ్ ఓమ్ని ఛానల్ క్యాపబిలిటీస్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇది వచ్చేసి మేజర్గా బెంగాల్ గ్రామ్, ఫ్రైడ్ గ్రామ్, బేసన్ ఫ్లోర్ అమాంగ్ అదర్ ప్రొడక్ట్స్ ఫర్ డైవర్సిఫైడ్ క్లయింట్స్ ఓవర్ ద పాస్ట్ 15 years అన్నట్లుగా ఇస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి వీటితో డీల్ చేస్తుందండి. ఇది ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అన్నట్లుగా చూస్తున్నాము. దట్ ఈవెన్ ఎఫ్ఎంసీజీ అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ఫైనాన్షియల్ చూసి ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ అని మనకు తెలుస్తుంది. ఇది క్రోర్స్లో చూస్తున్నాము. 2022 చూసినట్లయితే 253.88 సిఆర్, ఎక్స్పెన్స్ 248.07 సిఆర్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 4.37 సిఆర్ చూస్తున్నాము. అసెట్స్ 99.41 సిఆర్ అన్నట్లు చూస్తున్నాము. 2023లో చూసినట్లయితే మనకి 382.21 సిఆర్, ఎక్స్పెన్స్ 371.73, అంటే నియర్ అబౌట్ 50% దాకా ఇంప్రూవ్మెంట్ ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా మంచిగా పెరిగిందండి. సో ఓవరాల్ అసెట్స్ కానీ ఎవ్రీథింగ్ వచ్చేసి మనకి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. 2024లో కూడా చూసినట్లయితే రెవెన్యూ 100%, నియర్ అబౌట్ 70 to 80% పెరిగింది, ఎక్స్పెన్స్ కూడా 70 to 80%. ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డబుల్కి చూపిస్తుంది. సో ఓవరాల్గా మనకు వచ్చేసి ఫైనాన్షియల్స్ కానీ మనకు అంతా బాగుంది. ఇది కూడా ఎస్ఎంఈ ఐపీఓ కూడా. దీని యొక్క గ్రే మార్కెట్ ప్రీమియం ఒకసారి చూసి మనం ఈ వీడియో అనేది క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఓవరాల్గా రెండు అయితే ఫైనాన్షియల్స్ బాగున్నాయండి. ఇది మనం చూసినట్టయితే గాలా ప్రెసిషన్. సో గాలా ప్రెసిషన్ అనేది ఇక్కడ చూడండి మనకి 38% లిస్టింగ్ గెయిన్స్ అయితే ఉందండి. ఇది మెయిన్ బోర్డ్ ఐపీఓ కాబట్టి మీరు ఎప్పుడైనా మెయిన్ బోర్డ్ ఐపీఓ అనేది మీరు వచ్చేసి ఆప్ చేయండి, ప్రాబ్లం లేదు. సో మంచి లిస్టింగ్ గెయిన్స్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి జేఎం గ్లోబల్ ఫుడ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి జేఎం గ్లోబల్ ఫుడ్స్ అనేది ఎస్ఎంఈ ఐపీఓ ఇక్కడ చూడండి, జేఎం గ్లోబల్ ఫుడ్స్. సో దీనికైతే మనకి ఎస్ఎంఈ ఐపీఓకి ఇంకా మనకి లిస్టింగ్ గెయిన్స్ అనేది కనబడతలేదు. సో అందువల్ల వచ్చేసి మనం దీన్ని పక్కన పెట్టేద్దాం ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ.
సో మీరు వచ్చేసి గల ప్రెసిషన్ ఇంజనీరింగ్ అనేది మీరు ఆప్ట్ చేసుకోండి, గల ఇంజనీరింగ్. కాకపోతే మనకు వచ్చేసి ఈవెన్ ఎస్ఎంఈ ఐపీఓ కూడా జేఎం ఫుడ్స్ అనేది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానీ మంచిగా ఇయర్ ఆన్ ఇయర్ చాలా ఇంక్రిమెంట్ ఇచ్చింది. సో లిస్టింగ్ గెయిన్స్ అయితే కంపల్సరీ ఉంటాయండి. అండ్ ఏదైనా అప్డేట్ ఉన్నా మనం చూద్దాము. ఎవరైతే మనీ ఉందో ఫస్ట్ అయితే గాలా ఆపరేషన్ ఇంజనీరింగ్ అనేది మీరు ఆప్ట్ చేయండి. తర్వాత వచ్చేసి జేఎం గ్లోబల్ ఫుడ్స్ అనేది కూడా మీరు ఆప్ట్ చేయండి మనీ కనుక ఉన్నట్లయితే. ఓకే, సో థ్యాంక్ యూ అండి, ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.